హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. దీపాల వెలుగులో మా ఇల్లంతా కలకలలాడిపోతుంది. నా ఫేస్ కూడా అలాగే కలకలలాడిపోతుంది. ఇంకా ఈ దీపాలు చూసారా చాలా బాగున్నాయి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా దీపాలు. మనం కూడా తయారు చేసేసుకుందామా? ఇంకేమీ లేదండి, ఎలా చేయాలో చూసేద్దారండి. ఈ ప్లేట్లో ఉన్నాయి కదా, ఇవి పాతనివ్వండి పమ్మిదులు. తర్వాత పూజకు వాడతాం కదా నూనె. తర్వాత కలర్ అనమాట, రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా అవి, చెమ్కీస్, ఒత్తులు, గొబ్బొత్తులు కూడా ఉన్నాయి, పువ్వొత్తులు. ఇవి కూడా పెట్టాను. దీంతో కూడా అసలు ట్రై చేద్దాం, అందరూ పువ్వొత్తులతోనే పెడుతున్నారు, మనం దీంతో కూడా పెడదామని ట్రై చేస్తున్నాం. అసలు మెయిన్ ఇవే అనమాట. ఇవి ఇల్లంతా సదిరాను బయటపడినాయి. ఇంకా వాటిని చూసి వీడియో చేయాలనుకున్నా. అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇలా క్యాండిల్స్ విరిగిపోయినాయి అన్నీ వేసుకోవడమే. ఇంకా అందులో వేయగానే కరిగిపోతున్నాయి అనమాట, తొందరగా మెల్ట్ అయిపోయి. ఇంకా దారాలన్నీ చూసారా ఎలా వచ్చినాయో, ఇంకా దారాలన్నీ పక్కకు తీసేయాలి. ఇంకా పమ్మిదుల్లో అయితే ఇలా పువ్వొత్తులు, తర్వాత ఈ ఒత్తులు కూడా రెడీ చేసుకున్నాను. రెండు ఒత్తులు వేసాను అనమాట. ఇవి ఒకవైపు అలా పెట్టాను. పెట్టి ఇంకా చక్కగా అయితే పమ్మిదులన్నీ రెడీ చేసుకున్నా. ఇంకా ఒక గిన్నెలో అయితే సగం తీసి గ్రీన్ కలర్ అయితే వేసా. వాటర్లో అయితే కలిసిద్ది కానీ కలరు దీంట్లో అయితే కలవట్లేదండి. ఇంకా డబ్బా ఫుల్ వేసాను అయినా కానీ కలవలా. ఇంకా మీకు చూపించలేదు కానీ కొంచెం కర్పూరం, జవాది పౌడర్ కూడా వేసాను అందులో. ఇంకా ఇప్పుడు చూసారా అన్నిట్లో చక్కగా ఒక్కొక్కటి నింపేస్తున్నాను. ఇలా పోసేసుకోవడమే అన్నీ పమ్మిదుల్లో చక్కగా స్లోగా. మళ్ళీ చేయి కాలుతుంది, జాగ్రత్త చూసుకోండి. ఇంకా కొంచెం దూరంగా పెట్టుకొని చేయండి అనమాట. ఇంకైతే ఇట్లా చక్కగా రెడీ చేసుకొని ఆ వేడి మీద ఉన్నప్పుడే ఒత్తులు అయితే సరి చేసేసాను. ఇంకో కలర్స్ అయితే ఒకే ఒక కలర్ కూడా లేదు. ఇంకా అందుకోసమని ఇంట్లో ఉన్న పసుపు కుంకుమతో అయితే ఇలా అయితే వేసేసాను అనమాట. చక్కగా చాలా బాగా వచ్చినాయి పసుపు కుంకుమతో అయినా. పసుపు కుంకుమ వేసి పైన చెమ్కీస్ అయితే వేసాను, చూసారా బాగున్నాయి. కానీ ఇంకా క్యాండిల్స్ మిగిలిపోయింది, ఇంకా కొంచెం ఆయిల్ ఉంది. అందుకోసమనే మళ్ళీ పమ్మిదులు అయితే వేసి పెట్టాను. ఇంకా మళ్ళీ కలర్ అయితే ఇంకా బయట నుంచి తెప్పించి ఇంకా కలర్ అయితే వేసాను అనమాట. చూద్దాం అసలు కలర్తో కూడా ఎలా ఉంటుందా అని. అవి కూడా కొన్ని అయితే వేసాను. కలర్ వేసి తర్వాత కొంచెం చెమ్కీస్ అయితే వాటిపైన కూడా చల్లాను అనమాట. చక్కగా ఒక 5 నిమిషాలకే చల్లారిపోతుంది తొందరగానే. అది చల్లారేలోపు మనం చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, 3 కలర్స్ చాలా బాగున్నాయి క్యాండిల్స్ అయితే అసలు చూస్తుంటే. ఇంకా కింద అయితే ఆయిల్ ఒలిగిపోయి ఇంకా ఇదవ్వకుండా ఇదైతే కొంచెం మిగిలిపోయిందని ఇలా గ్లాస్ ఉంటే గ్లాసులో అయితే పోసేసాను. ఇంకా వెలిగించాను, చూసారా ఎంత చక్కగా వెలుగుతున్నాయో. మా ఇంటి బయట గుమ్మం దగ్గర అయితే వెలిగించా. కరెక్ట్గా 2 గంటల సేపు అయితే చాలా అంటే చాలా బాగా వెలిగినాయి. అసలు చాలా బాగున్నాయి కదా ఈ దీపాలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో వీడియోకి అయితే కామెంట్ చేసేయండి. అలాగే మా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.